హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. మనం ఈరోజు ఇటాలియన్ డిషెస్ చేసుకోబోతున్నాం. ఈ వారం మొత్తం ఇటాలియన్ డిషెస్ చేస్తున్నాం కదా. ఇటాలియన్ కుజీన్లో బోల్డ్ అన్ని వెరైటీస్ మనం ట్రై చేస్తూ ఉన్నాము. సింపుల్ డిషెస్ చాలా టేస్టీగా ఉంటున్నాయి. చాలా చాలా ఫేమస్ రెసిపీస్ అన్నింటినీ కూడా మనం ట్రై చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మనం చేసుకోబోతున్న దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఫింగర్ స్నాక్ అన్నట్టుగా కూడా అంటారు. ఫింగర్ బైట్స్ అంటూ ఉంటారు. చిన్న చిన్నగా తినడానికి వాడుతూ ఉంటారనమాట. దాని ప్రొనౌన్సియేషన్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. అందరూ బ్రుషెటా అంటుంటారు, కానీ బ్రూస్కెటా అనాలి అని ఒకరు రాశారు ఆన్లైన్లో. మేము కూడా ఇందాకే చూశాను నేను కూడా. జనరలీ టేస్టీగా ఉంటుంది. దాని తయారీ విధానాన్ని కూడా చూద్దాం. సో మనం చేసుకోబోతున్న డిష్ పేరు బ్రూస్కెటా. ఈ బ్రూస్కెటా అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక పిజ్జాలా ఉంటుందండి. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా కూడా అలాగే ఉంటుంది. కొద్దిగా టోస్ట్ చేసిన పిజ్జా బేస్ని ఇలాంటి వాటిని వాడుతూ ఉంటాము. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇలాగే ఉన్నాయి. పిజ్జా బేస్ని మనం ఏం చేసామంటే కుకీ కట్టర్ తోటి రౌండ్గా కట్ చేసుకున్నాం. నేనైతే బాగా చిన్నదిగా తీసుకున్నా, జస్ట్ హోల్డింగ్కి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. ఇంకొద్దిగా పెద్దదిగా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. టొమాటో ఒకటి కావాలి, ఆల్పినోస్, గార్లిక్, ఆనియన్ అంటే ఉల్లిపాయ, అలాగే చీజ్ యూస్ చేస్తున్నాను. మోజరెల్లా చీజ్ వాడుతున్నాం ఇక్కడ. సో వీటితో పాటుగానే సీజనింగ్ కోసం పెప్పర్ అలాగే సాల్ట్ ఉంది. కావాల్సినప్పుడు నాకు దీంట్లోకే కూడా బెల్ పెప్పర్స్ వాడుతున్నాను. అలాగే గార్నిషింగ్కి ఏమైనా కావాలన్నట్లయితే గ్రీన్స్లో నుంచి పార్స్లీ తీసుకుంటాను. ఆయిల్ కూడా ఉంది. వీటితోటి మన తయారీ విధానాన్ని మొదలు పెట్టేద్దాం. చాపింగ్ కోసం పెద్దగా ఏమీ లేవు, కానీ ఉన్నట్టే ఉన్నాయండి. పెనం పెట్టేస్తే పెనం వేడైపోతుంది. ఎందుకు వచ్చిందిలే, ముందుగా చాప్ చేసుకుందాం. టాపింగ్ చేసినట్లుగా పెట్టాలి కాబట్టి స్లైసెస్గా జూలియన్ టైప్లోనే తీసుకుంటాను నేను ఇవన్నీ కూడా. జస్ట్ ఒక లేయర్ తీసేద్దాం. దీంట్లో ముఖ్యంగా ఇది చాలా చాలా చిన్నవి తీసుకున్నాం కాబట్టి పీసెస్ టాపింగ్ చేసినప్పుడు వాటిలో సెట్ అయిపోయే విధంగా సైజెస్ని పెట్టుకుంటా. మొత్తానికి జూలియన్ చేస్తే దాంట్లోకి రాదు కాబట్టి ఐ విల్ గో ఫర్ లిటిల్ స్మాలర్ పీసెస్ ఇన్ జూలియన్. సన్నగా పొడవుగా తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఆ బేస్ని కొద్దిగా పెద్దగా తీసుకుంటారో అప్పుడు మొత్తం సన్నగా పొడవుగానే తీసుకుంటే సరిపోతుంది. నేను ఆ పీసెస్ బాగా చిన్నగా తీసుకున్నాను కాబట్టి మధ్యలో కూడా కట్ అయ్యే విధంగా ఇలా తీసుకున్నాను. అలాగే ఆనియన్ అయిపోయింది కాబట్టి టొమాటో సేమ్ అదే విధంగానే స్లైస్ చేసుకుంటున్నా. మరీ పెద్దగా లేదు కాబట్టి టొమాటో ఐఎమ్ గోయింగ్ ఫర్ హోల్. అడ్డానికి పోయకుండా మొత్తానికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, ఇంకేం లేవు పెద్దగా. సో వెలిగించుకొని ప్యాన్ వేడి అయ్యేలోపు మిగతావి చాప్ చేసుకుందాం. ఆనియన్ రెడీ అయింది, టొమాటో రెడీ అయింది, గార్లిక్ అండ్ ఆల్పినోస్ కట్ చేసుకుంటున్నాం. ఇందులో మనం ఏవి కూడా ఫ్రై చేయము ఎక్సెప్ట్ గార్లిక్ అండ్ బేస్. జనరలీ ఈ బ్రుస్కెటాకి గార్లిక్ బ్రెడ్ కూడా యూస్ చేస్తుంటారు. దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇది పెడుతున్నాము. బట్ ఇఫ్ యూ ఆర్ అవైలబుల్ విత్ గార్లిక్ బ్రెడ్ ఆర్ సంథింగ్, డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, జస్ట్ గార్లిక్ని మనం ఎప్పుడైతే దీంట్లో అలా టాస్ చేస్తామో ఆయిల్లో ఉన్న గార్లిక్ మొత్తం, అంటే గార్లిక్ ఫ్లేవర్ మొత్తం ఆయిల్కి పట్టేస్తుంది. ఆ ఆయిల్లో మన పిజ్జా బేస్ బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని టోస్ట్ చేసినప్పుడు దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది. హియర్ వి గో. అయితే ఇవి చూసుకోవాలి. ఆయిల్ మొత్తం ఉన్న చోట ఒకేసారి పెట్టామంటే
ఫస్ట్ బ్రెడ్ కూడా మొత్తం అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఇంకో దానికి ఉండకుండా పోతుంది, దాంట్లో ఏమో ఎక్కువైపోతుంది. అలా కాకుండా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ని టాస్ చేసుకుంటూ దాక్కుంది, వదిలేస్తామని. We'll go for flipping. కొద్దిగా క్రిస్పీగానే ఉంటుంది ఇది. పిజ్జా బేస్ లాగా గట్టిగా సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాసెస్లో ఇంక కుకింగ్ ప్రాసెస్ లేదు, జస్ట్ ఇంకా టాపింగ్ చేసుకోవడమే, జస్ట్ లైక్ పిజ్జా. చాలా ఈజీగా ఉంటుంది, ఫాలో అవుతున్నాయి. రెడీ అయిపోయాయి. ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ కోసం రెడీ చేసుకుందాం. గార్నిష్ టైంలో వాడుకోవచ్చు కావాలన్నట్లయితే. సో హాఫ్ ప్రాసెస్ అయిపోయినట్లే, మనకు ఇంపార్టెంట్ బేస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇక్కడ పెట్టుకొని చాలా చిన్న ముక్కలు సరిపోతాయి, అవి చాలా తక్కువ డిష్ ఉంది కదా. సో హియర్ ఇట్ ఈస్. మీరు జస్ట్ సైజెస్ని నోటీస్ చేయండి. ఆ సైజెస్ అంతా కూడా నేను ఇంకా పొడవుగా తీసుకోవచ్చు, బట్ ఎందుకు చిన్నగా తీసుకుంటున్నానంటే మనం తీసుకున్న బేస్ చిన్నదిగా ఉంది కాబట్టి అందులో మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా ఉండడం కోసం అని అలా తీసుకున్నాను. తినేటప్పుడు సపరేట్గా వస్తుంది అనమాట. అంటే ఏదైనా పెద్ద స్లైస్ ఉన్నట్లయితే ఆ ఫ్లేవరే ఫస్ట్ ఆ బైట్ మొత్తానికి ఉంటుంది, అట్లా లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం కోసం. కొద్దిగా ఫైన్ చాప్ అయ్యే విధంగా చేసేసుకొని, ఇందాక చేస్తే సరిపోయేది. ఆల్పినోస్ని కూడా ఊరికే చెక్క చిన్న ముక్కలు వచ్చేలా కట్ చేస్తాం. బేసిక్గా ఆల్పినోస్ కారం కోసం వాడేస్తున్నాము, తర్వాత మనం వాడుకునే మిగతా కారాలు ఏవైనా ఉంటే దానికి తగ్గట్టుగా వాడుకుంటే సరిపోతుంది. సో బేసిక్ కటింగ్ అంతా అయిపోయింది కదా, దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసి సీజనింగ్ చేద్దాం అనుకుంటున్నా. రీజన్ ఏంటంటే మొత్తం పేర్ చేసిన తర్వాత పైనుంచి వేసినా కూడా సరిపోతుంది, బట్ స్టిల్ ఇలా బాగా మిక్స్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా ఇక్కడ వరకు చాలు. అండ్ ఆల్పినోస్ సపరేట్గానే ఉంది. రీజన్ ఏంటంటే అవి ఆల్రెడీ పికిల్డ్ కాబట్టి వాటికి ఆల్రెడీ ఉప్పు వగేరాలు ఉంటాయి, సో వాటికి సీజనింగ్ అవసరం లేదు. ఇందులో పెప్పర్ అండ్ ఆరిగానో కానీ సాల్ట్ కానీ సీజనింగ్ కోసం యూజ్ చేసుకుంటాం. రైట్, ప్రాపర్గా అప్లై అయిపోయింది. ఈ మెస్ అంతా క్లియర్ చేసుకొని టాపింగ్ చేద్దాం. సో కలుపుకోవడం అయిపోయింది, రెడీ అయిపోయింది ఇదంతా కూడా. ఇప్పుడు బేస్ తీసుకొని వాటి మీద నుంచి టాపింగ్ చేసుకుంటాం.
క్లియర్గా మనకు అన్ని పదార్థాలు పడుతున్నాయి కదా. టొమాటో వస్తుంది, బెల్ పెప్పర్స్లో ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్స్, అలాగే రెడ్ బెల్ పెప్పర్స్ వస్తున్నాయి. ఈ తర్వాత అంటే ఈ టాపింగ్స్ పెట్టిన తర్వాత కూడా మనము సీజనింగ్ చేసుకోవచ్చు, బట్ ముందే చేస్తే కరెక్ట్గా మిక్స్ అవుతుందనే ఉద్దేశంతో నేను అలా చేశాను. లాస్ట్లో బేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, దానికోసం మాత్రం కొద్దిగా టైం పడుతుంది అనమాట. సో అయిపోయింది. లాస్ట్లో ఆల్పినోస్ పెడుతుంది. ఆల్పినోస్ ఇంకా స్మాల్గా ఫైన్గా చాప్ చేసుకొని సీజనింగ్ చేసుకునే టైంలోనే మిక్స్ చేసుకున్నా కూడా రైట్. సరిపోయింది కదా. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆ ప్రాపర్ షేప్, టెక్స్చర్, కలర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ లుక్ తీసుకొచ్చేది మాత్రం చీజ్. దానికోసం నేను చీజ్ గ్రేట్ చేసుకుంటున్నా. పైనుంచి చీజ్ వేసేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా బేకింగ్ ప్యాన్లో వేసేసుకోగలిగితే మచ్ బెటర్. ఇలా అయినా కూడా చుట్టూ పడిన దాన్ని తీసేసి బేకింగ్ ప్యాన్లో పెట్టుకోవచ్చు. మొత్తంగా టాపింగ్స్ అయిపోయాయి. తర్వాత పైనుంచి చీజ్ అంతా కూడా పెట్టేసాము. అదంతా కూడా అయిపోయి చీజ్ మెల్ట్ అయ్యి పైనుంచి ఒక మంచి లేయర్ లాగా తయారవుతుంది. 200 degrees టెంపరేచర్లో దాదాపు 7 to 10 minutes టైం మనకు పడుతుంది. అందులో పెట్టేసాం కాబట్టి ప్రాసెస్ అవుతోంది. రైట్, అది రెడీ అవుతూనే ఉంది, అవనివ్వండి. ఈలోపు మనం ఇంకో డిష్ రెడీ చేసుకుందాం. ఇది కూడా సింపుల్ రెసిపీనే. అయితే సూప్. ఇప్పుడు ఒక సూప్ తయారు చేసుకుందాం ఇటాలియన్ స్టైల్లో. ఇటాలియన్ సూప్ ఇది చాలా చాలా స్మూత్గా ఉంటుంది, ఆల్మోస్ట్ స్మూతీలా ఉంటుంది. మిక్సర్ కూడా వాడతాం దీనికి, అంటే మిక్సర్ గ్రైండర్ అంటాం కదా, అది కానీ బ్లెండర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు హ్యాపీగా. సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన సూప్ని తయారు చేసుకుంటున్నాం. దీని పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. మనం చేసుకోబోతున్న ఆ ఇటాలియన్ డిష్ ఆర్ సూప్ పేరు మష్రూమ్ క్యాపచినో. ఈ మష్రూమ్ క్యాపచినోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే, మిల్క్ కావాలి మనకి, పాలు. క్యాపచినో కాఫీ లాగా మిల్క్ వాడుకుంటాం అనుకోకండి, బట్ మిల్క్ వాడతాము. అలాగే కొద్దిగా క్రీమ్ వాడుతున్నాము. గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు కొన్ని చాలా తక్కువగానే వాడుతున్నాం, 4 చిన్న చిన్న రెమ్మలు. అలాగే బటర్, ఉల్లి, మష్రూమ్, ఈ మొత్తం కాంబినేషన్స్ తోటి అలాగే మిగతా యాడ్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ ప్రాసెసే. ముందుగా చాపింగ్కి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, కొన్ని ఐటమ్స్ తరుక్కొని తర్వాత ప్లేన్ పెట్టుకుందాం. సో మష్రూమ్స్ని కానీ ఆనియన్ని కానీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మళ్ళీ వీటిని బ్లెండ్ చేస్తాం కాబట్టి సైజ్తో పెద్దగా ఫరక్ పడదు, బ్లెండర్లో నలిగేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఎస్, ఉల్లిపాయ తరిగే లోపు పాత్ర వేడైపోతుంది. ప్యారల్గా పాత్ర వేడి చేసుకుందాం. There you go.
ఫైనలీ గార్లిక్. సో సూప్స్ అనేసరికి మనం జనరలీ కార్న్‌ఫ్లోర్ కానీ, స్టార్చ్ కానీ ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటాము. అలాగే స్టాక్ యూస్ చేస్తూ ఉంటాము. వీటన్నింటికి భిన్నంగా ఉండే ఒక మంచి సూప్ ఇది. పర్టికులర్లీ కాల్షియం రిచ్ సూప్ అనమాట. మిల్క్ వేస్తాం కదా, సో ఆబ్వియస్లీ కాల్షియం రిచ్ ఉంటుంది. మిగతావి మష్రూమ్స్ లాంటివి వాడుతున్నాము, ప్రోటీన్ రిచ్ ఉంటుంది. వెరీ వెరీ హెల్దీ ఫుడ్. హ్యాపీగా ఎవరైనా చేసుకోవచ్చు, తినచ్చు, తాగొచ్చు పర్టికులర్లీ. అలాగే సో ఇటాలియన్లో బటర్ ఎక్కువ వాడతాము, మనకు తెలిసిందే. మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో బటర్ వేసుకుంటున్నాం. పర్టికులర్లీ ఈ సూప్లో కనుక మాట్లాడినట్లయితే అసలు విపరీతంగా మనం డైరీ వాడుతున్నామని అనుకోవాలి. సింపుల్గా బటర్ ఉంది, క్రీమ్ ఉంది, మిల్క్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. గార్లిక్, మష్రూమ్, కొద్దిగా ఈ బటర్లో కొద్దిగా టాస్ అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకున్నాం. సో మష్రూమ్స్ కూడా అయిపోయాయి కాబట్టి గోయింగ్ ఫర్ ఆనియన్. ఇవన్నీ కూడా లిటిల్ బిట్ మగ్గేంత వరకు వెయిట్ చేసి అయ్యాయి కదా. గోయింగ్ ఫర్ సీజనింగ్. సింప్లీ సాల్ట్ అండ్ పెప్పర్ ఆబ్వియస్లీ. తర్వాత క్వాంటిటీ ఒకసారి మనం ఈ క్వాంటిటీకి మాత్రమే కాదు, క్రీమ్ అండ్ మిల్క్ కూడా యూస్ చేస్తాం కాబట్టి దానికి కూడా సరిపడా క్వాంటిటీ వేసుకోవాలి. సో హియర్ ఇట్ ఈస్ రెడీ. ప్యారల్గా అటు మనం ఇందాక బేకింగ్కి పెట్టిన బ్రుస్కెటాస్ కూడా రెడీ అవుతున్నట్టున్నాయి. స్మెల్ వస్తుంది ఆల్రెడీ. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి క్రీమ్ అండ్ మిల్క్ వేస్తున్నాను, సో దట్ వీలైనంత వరకు కర్డులు అవ్వకుండా ఆపడానికి. సో ప్యాన్కి ఉన్న వేడి ఆల్మోస్ట్ సరిపోతుంది అనుకుంటున్నా. యా, లక్కీలీ కర్డులు అవ్వలేదు. రెడీ. సో దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసుకుందాం. బ్లెండింగ్ చేసుకున్న తర్వాత క్యాపచినో అన్న పేరుకు తగ్గట్టుగా పైనుంచి నురగనంతా కూడా ఇట్లా సపరేట్ చేసుకుంటాం. దేర్ ఇట్ ఈస్. కొద్ది డైల్యూట్ అయింది ఎక్కువ. మిల్క్ అన్ని సమపాలలో వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకపోతే చాలా థిక్గా వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత యమ్మీ యమ్మీ యమ్మీ.
అయిపోయింది. ఈసారి ప్రజెంటేషన్లో చూద్దాం. దేర్ ఇట్ ఈస్, ఇటాలియన్ సూప్. ఎలా ఉంటుందో అసలు, సూప్లో కూడా ఇంత క్రీమీ టెక్స్చర్ ఎలా తీసుకురావాలనిపించిందో వీళ్ళకి డిజైనర్స్కి, అసలు అద్భుతంగా చేశారు. ఆబ్వియస్లీ క్రీమీ, నీట్, సిల్కీ అన్నీ కలిసిపోయాయి. వేడివేడిగా చాలా బాగుంటుంది. అది చూసారు ఆ కన్సిస్టెన్సీ, ఒకసారి కిందంతా క్రీమ్ మొత్తం అలాగా సూప్ వచ్చేసి పైనుంచి ఆ నొరగంతా కూడా అలాగే ఉంది, క్యాపుచినో లాగా. ఇంతసేపు అయినా నొరగ కూడా ఆరలేదన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే వెరీ వెరీ హెల్దీ ఫుడ్ అండి. చాలా కాల్షియం ఉంటుంది దీంట్లో, అలాగే ప్రోటీన్ ఉంది మష్రూమ్స్ తోటి. బెస్ట్ ఫుడ్, కంపల్సరీ ట్రై చేయండి. అలాగే లోపల పెట్టేసిన డిషెస్ని కూడా మనం ట్రై చేద్దాం. అలాగే ఉన్నాయి. అలా లైట్గా క్రిస్ప్ అయిపోయింది బేస్ మొత్తం. సో చాలా టేస్టీగా ఉంది ఆబ్వియస్లీ. ఇంకా యాడ్ ఆన్స్ గురించి ఇట్లా ఏమైనా చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా ఎక్కువ టోస్ట్ అయిందని చెప్పుకోవాలి. నేను తక్కువ అయినప్పుడు అట్లా చీజ్ లాగా అట్లా సాగుతూ ఉంటే బాగుంటుంది. నేను అదే ఇంకో డిష్ చేసే క్రమంలో ఇది కొద్దిగా ఎక్కువ టోస్ట్ అయింది. బట్ స్టిల్ టేస్ట్ అయితే ఎక్కడ తగ్గలేదు, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని ట్రై చేసి తిని చూడండి. వర్త్ ట్రైయింగ్. చక్కగా ఉంది కదా. సో ఇటాలియన్ కుజీన్లో మరో 2 డిషెస్ని ఇప్పుడు ట్రై చేసాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో 2 డిషెస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.